Check. Students, welcome to Ardhashastra Learning. Indian Polity Current Affairs 2024 సిరీస్లో భాగంగా ఈరోజు I'm here in front of you with another video. ఈ పాలిటీ 2024 ఏదైతే మనం కరెంట్ అఫైర్స్ సిరీస్ చేస్తున్నామో ఇది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టార్గెటెడ్గా సిరీస్ చేయడం జరుగుతుంది. దీనికి రిలేటెడ్గా ఈరోజు మనము నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి తెలుసుకుందాం. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, రైట్? దీనికి సంబంధించిన అన్ని వివరాలు, రైట్, 360 degreesలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇది తెలుసుకునే ముందు ఒక 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయి సార్. ఇది ఒక్కసారి త్వరగా చెప్పేసి ఐ విల్ గో టు టాపిక్. మనకి టీజీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జాము డిసెంబర్లో ఉంది, రైట్? డిసెంబర్లో ఉంది. ఇది వచ్చేసి మనకి 4 పేపర్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఈ సెకండ్ పేపరు, థర్డ్ పేపరు, ఫోర్త్ పేపర్ చాలా ఇంపార్టెంట్. సొసైటీ కానివ్వండి, రైట్, అదేవిధంగా తెలంగాణ మూమెంట్ కానివ్వండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు సమయం ఏంటంటే మళ్ళీ థియరీ చదవడము, బుక్కులు చదవడం కాదు. ఒక ఎంసీక్యూ ఎలా అడుగుతారో తెలుసుకోవాలి, దానికి ఆన్సర్ తెలియాలి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. సో ఈ కోర్స్ అనేది ఇదే ప్రొవైడ్ చేస్తుంది. 5000+ ఎంసీక్యూస్ ఉంటాయి, బైలింగ్వల్లో ఉంటుంది, 2 లాంగ్వేజెస్లో ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా బైలింగ్వల్లో ఉంటుంది. ఇది మొత్తం పీడిఎఫ్ రూపంలో ఉంటాయి సార్, పీడిఎఫ్స్ ఉంటాయి. సో దట్ మీరు రివైజ్ చేసుకోవడానికి ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టాను. ఇదేం మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి కాదు, మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడానికి ఈ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. మొత్తం 127 పేపర్స్ ఉంటాయి. ఇంకో విషయం, మనకి బడ్జెట్ అనేది 2023 అడుగుతున్నాడు, అప్పుడప్పుడు 24 కూడా అడుగుతున్నాడు. సో 2 అప్డేట్ చేశా, బోత్ ఇండియా మరియు తెలంగాణ సంబంధించిన 2023 అప్డేటెడ్ అప్డేట్స్ ఉంటాయి, 24 అప్డేట్స్ కూడా ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ద టోటల్ కాస్ట్ వచ్చేసి ఇది యాక్చువల్గా 450 రూపీస్, 5000 ఎంసీక్యూస్, రైట్, బైలింగ్వల్లో ఉంటుంది. ఇఫ్ యూ యూజ్ దిస్ కోడ్ టీజీపీఎస్సి 250 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు ఈ కోర్స్ అనేది 200కి వస్తుంది. ఓకే, ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, యూ కెన్ డైరెక్ట్లీ పర్చేస్ ద కోడ్. డోంట్ ఫర్గెట్ టు అప్లై దిస్ కోడ్, రైట్? ఈ కోడ్ ఇంకొక ఫ్యూ డేస్ వరకే అవైలబుల్గా ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఒరిజినల్ రేట్కి వెళ్ళిపోతుంది ఇది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇంకా 1 month టైం ఉంది, 30 డేసే ఉంది సార్. సో 30 డేసే ఉంది కాబట్టి అరియప్ ఆల్మోస్ట్ సుమారుగా మనకి 20+ ఎగ్జామ్స్ తెలంగాణ మూమెంట్ ఉంటుంది, 9 పేపర్లు సొసైటీ ఎగ్జామ్స్ ఉంటాయి, అరౌండ్ ఒక 12 పేపర్స్ పాలిటీ ఎగ్జామ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ ఒక 20 ఎగ్జామ్స్ ఉంటాయి, అన్ని ఏన్షియంట్, మెడీవియల్, తెలంగాణ హిస్టరీ అన్ని కలిపేసి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మీరు తీసుకునే ప్రయత్నం చేయండి, రైట్? ఇంకొకటి, రైట్, న్యూ కోర్స్ అలర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కోర్సు, వెరీ వెరీ ఇంపార్టెంట్ కోర్స్ ఫర్ బోత్ టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి, అప్కమింగ్ గ్రూప్ 2 ఎగ్జామ్ పక్కన పెట్టేస్తే ఎస్ దానికి ఇంపార్టెంట్, ఎస్ ఇంకెక్కువగా యూపీఎస్సి ప్రిలిమ్స్కి కూడా ఇంపార్టెంట్. మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ చూస్తే కూడా టీజీపీఎస్సి మరియు ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేవి క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్. సో ఆ ఉద్దేశంలోనే ఒక 150 ఎంసీక్యూస్, అంటే 2024కు సంబంధించిన టోటల్ పాలిటీ మరియు గవర్నెన్స్ కరెంట్ అఫైర్స్, పాలిటీ మరియు గవర్నెన్స్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో 2024కి సంబంధించిన అన్ని పాలిటీ గవర్నెన్స్ కరెంట్ అఫైర్స్ మీద 150 ఎంసీక్యూస్ అనేవి మీకు బైలింగ్వల్లో ఉంటాయి, తెలుగు ప్లస్ ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీషు సపరేట్గా ఉంటాయి. అయితే ఇక్కడ నేను ఒక్కొక్క ఎంసీక్యూకి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వబోతున్నాను. ప్రతి ఒక్క ఎంసీక్యూ పైన
వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. అయితే ఈ కోర్స్ ఇప్పుడే లాంచ్ చేశాం కాబట్టి 199 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ప్రస్తుతానికి మాడ్యూల్ 1 అప్లోడ్ చేశాము ఎంసీక్యూస్, రైట్. ఇలా 30 ఎంసీక్యూస్ అనేవి ఉన్నాయి, రైట్. ఇంకొక మాక్సిమం 1 వీక్లో, రైట్, టోటల్ 150 ఎంసీక్యూస్ అనేవి పెట్టడం జరుగుతుంది. వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా, రైట్, చక్కచక్కగా కంప్లీట్ చేయడం జరుగుతుంది, రైట్, యాజ్ టైం పర్మిట్స్. అఫ్కోర్స్ ఇన్ రిటర్న్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం ఇవ్వడం అనమాట. సో ఎవరైనా ఈ కోర్స్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ ఆన్ 2024 కరెంట్ ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ మీరు డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసేసుకొని ఇది డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో 199 రూపీస్కి ఈ కో ఈ ప- ఈ ఈ యొక్క కోర్స్ కూడా మీకు రావడం జరుగుతుంది, రైట్. గ్రూప్ 2 ఎగ్జామ్ అస్సలు వదలొద్దు సార్ ఈసారి, రైట్. ఈవెన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 కూడా రాసే వాళ్ళు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు. నౌ లెట్స్ కమ్ బ్యాక్. సో మన డిస్కషన్ ఆఫ్ ద టుడేస్, రైట్, కరెంట్ అఫైర్స్ ఈజ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది 1993లో అండర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఇందిరా సహానీ కేస్ సుప్రీం కోర్ట్ రికమెండేషన్స్ మీద ఫామ్ అయిన ఒక సంస్థ. ఇది వచ్చేసి 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాం. సో ఇట్ హాస్ ఫినిష్డ్ 30 ఇయర్స్. సో 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది కాబట్టి అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిలేటెడ్గా మనం ఏం చూస్తాం సార్ అంటే దీనికి రిలేటెడ్గా ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, హిస్టరీ, ప్రజెంట్ స్టేటస్, ఫంక్షన్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, అమెండ్మెంట్స్, అదేవిధంగా దీనికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా చూద్దాం. సో వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్? మీరు ముందుగా ఒక్కసారి నేను జస్ట్ లైన్గా కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రాస్తాను, దీని మీద ఒక ఐడియా రావడానికి మీకు ముందే రాస్తున్నాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా, రైట్. ఆర్టికల్ 15 క్లాస్ 5 టాక్స్ అబౌట్ బీసీస్. అదేవిధంగా ప్రాథమిక హక్కులో ఆర్టికల్ 16 క్లాస్ 4 ఆల్సో టాక్స్ అబౌట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అదేవిధంగా మూడోది ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ సార్, ఇది ఆర్టికల్ 340 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 340 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 340 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు కాన్స్టిట్యూట్ ఎ బీసీ కమిషన్ టైమ్ టు టైం. ఇప్పటి వరకు 3 బీసీ కమిషన్లు పెట్టారు, రైట్. చూద్దాం అన్ని. నాలుగోది 102వ రాజ్యాంగ సవరణ చట్టం. 102వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా మనకి ఆర్టికల్ 366 క్లాస్ 26 స్మాల్ సి, ఆర్టికల్ 342, రైట్, ఆర్టికల్ 342A మరియు ఆర్టికల్ 338B, ఈ 3 ఆర్టికల్స్ని యాడ్ చేయడం జరిగింది బీసీస్కి సంబంధించి. ఐదోది వచ్చేసి 105వ రాజ్యాంగ సవరణ చట్టం. 105వ రాజ్యాంగ సవరణ చట్టము, రైట్, 105వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 342A, రైట్, క్లాస్ 3ని యాడ్ చేశారు, రైట్. దీన్ని అమెండ్ చేయడం జరిగింది. మూడో పాయింట్, ఒక పాయింట్ అనేది యాడ్ చేయడం జరిగింది. నౌ ఆర్టికల్ 15 క్లాస్ 5, 16 క్లాస్ 4 మీకు తెలుసు. ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొవైడ్ స్పెషల్ ప్రొవిజన్స్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ లేదా హూ ఆర్ నాట్ అడిక్వేట్లీ రిప్రజెంటెడ్ అని చెప్పేసి ఆర్టికల్ 16(4)లో కూడా ఉంటుంది. సార్ మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఎవల్యూషన్ ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఎలా అయింది, రైట్, ఎలా ఎవాల్వ్ అయింది అని అంటే మనము ఒక టైం లైన్ అనేది చూస్తాం. ఏంటి ఆ టైం లైన్ అంటే ఇది సార్. ఆర్టికల్ 340 అంటే ఏంటి? ఫస్ట్ బీసీ కమిషను, సెకండ్ బీసీ కమిషను, ఇందిరా సాహ్ని కేసులో ఏం చెప్పారు, రైట్. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది 1993లో ఒక స్టాచ్యుటరీ బాడీగా వచ్చింది. థర్డ్ బీసీ కమిషన్ ఆన్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ బీసీస్, 102వ రాజ్యాంగ సవరణ చట్టము, జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు 2020, 105వ రాజ్యాంగ సవరణ చట్టము 2021. సో ఇవి ఒక్కసారి, రైట్, ఫోకస్ చేయండి. అయితే అసలు బీసీ కమిషన్ అంటే ఏంటి? The National Commission for Backward Classes is a constitutional body in India presently established under Article 338B. It has been established to provide safeguards against the exploitation of the socially and educationally backward classes
as well as to protect their social, economic, educational rights and cultural rights. The headquarters of National Commission for Backward Classes is in New Delhi. ఇక్కడ ఒక్కసారి వినండి. ఇక్కడ ఆర్టికల్ 340 ఏంటి సార్? ఆర్టికల్ 340 empowers the President of India to constitute an ad hoc BC commission time to time to understand the status of BCs. సో ఇప్పటి వరకు 3 BC కమిషన్లు పెట్టారు. The first one in 1953. 1953లో ఫస్ట్ బీసీ కమిషను హెడెడ్ బై కాకా కాలేకర్ కమిషను బీసీసీ యొక్క స్టేటస్ గురించి వివరించడం జరిగింది. ద ఫస్ట్ గవర్నమెంట్ జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ ఇప్పుడే మొన్ననే మనకి స్వాతంత్రం వచ్చింది, డబ్బులు లేవు, సో మనము బీసీస్కి రిజర్వేషన్ ఇవ్వాలన్నా లేదా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలన్నా కొద్దిగా టైం తీసుకొని ముందుకు తీసుకెళ్దాము, స్టేట్లు మాత్రము ఒక బీసీ లిస్టుని ఇచ్చే అవకాశం ఉంది, దే కెన్ కమ్ అప్ విత్ దేర్ ఓన్ బీసీ లిస్ట్ అని అప్పుడు 1953లో చెప్పడం జరిగింది. ద నెక్స్ట్ వన్ వి హావ్ ఈస్ 1979. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసింది. మనకి మండల్ కమిషన్ అంటాం, సెకండ్ బీసీ కమిషన్. నా ఇది ఇంపార్టెంట్, మండల్ కమిషన్ అంటాం. వాట్ ఈస్ దిస్ మండల్ కమిషన్? మండల్ కమిషన్ ఏం చెప్పింది? మండల్ కమిషన్ వాస్ కాన్స్టిట్యూటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 340 టు అండర్స్టాండ్ అండ్ నో ద స్టేటస్ ఆఫ్ బీసీస్ ఇన్ ఇండియా. మండల్ కమిషన్ ఏం చెప్పిందంటే, రైట్, 52% ఆఫ్ ద బీసీస్ ఉన్నారు ఇండియాలో, రైట్, 52% ఆఫ్ ద బీసీస్ ఉన్నారు ఇండియాలో, అందరూ కూడా చాలా పూర్ స్టేట్లో ఉన్నారు. ఈ 52% బీసీస్కి 27% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈ 52% బీసీస్కి 27% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ మండల్ కమిషన్, మనకి 1991 పివి నరసింహారావు గవర్నమెంట్ ఒక ఆఫీస్ ఆఫ్ మెమోరాండం జారీ చేసింది. అంటే ఎగ్జిక్యూటివ్ మెమోరాండం టు ప్రొవైడ్ 2 things. ఒకటి, ఓబీసీస్కి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 27% రిజర్వేషన్ ఇస్తూ, మరియు రెండోది ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ ఇస్తూ. ఈ ఆఫీస్ ఆఫ్ మెమోరాండం ఏదైతే మనకి పివి నరసింహారావు గవర్నమెంట్ మనకి ఈ తీసుకొని వచ్చిందో, దీన్ని 1992లో ఇన్ ఎ ఫేమస్ కేస్, దట్ ఈస్ యువర్ ఇందిరా సహానీ కేస్. కేసులో ఛాలెంజ్ చేయడం జరిగింది సార్. 1 second. ఇందిరా సాహ్ని కేసులో ఛాలెంజ్ చేశారు. సో ఇందిరా సాహ్ని కేసులో ఈ ఓబీసీస్కి రిజర్వేషన్ మరియు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎంతవరకు కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. సో ఇది 50% అనేది క్యాప్ కూడా దాటేస్తుందని ఒక వాదన, రైట్, బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూరు, రైట్, వైలేట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు కంప్లీట్లీ దట్. అది చేయాలి అంటే ఒక 2-3 అవర్స్ పడుతుంది మనకి రిజర్వేషన్ సిస్టమ్స్ అనేవి. మనం ఓన్లీ బీసీ కమిషన్కి మాత్రమే స్టిక్ ఆన్ అవుతున్నాం. సో ఇందిరా సాహ్ని, రైట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా, రైట్, 1993లో ఇందిరా సాహ్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా 1993లో పార్లమెంటు ఒక చట్టం ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ని ఏర్పాటు చేశారు. ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని స్టాట్యుటరీ బాడీ అని అంటాం. రైట్, దిస్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ. అయితే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ 1993లో స్టాట్యుటరీ బాడీగా వచ్చింది. మనకి 2018 చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ నుంచి 2018 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో 3 ఆర్టికల్స్ని పెట్టడం జరిగింది. అదేంటి సార్ అంటే ఆర్టికల్ 366 క్లాస్ 26 క్లాస్ సి,
మరియు ఆర్టికల్ 342A మరియు ఆర్టికల్ 338B. ఆర్టికల్ 342A మరియు ఆర్టికల్ 326B. ఆర్టికల్ 366 క్లాస్ 26 రైట్ స్మాల్ సి ఏమంటుందంటే ఇట్ ప్రొవైడ్స్ ది డెఫినిషన్ ఫర్ బీసీస్ ఇన్ ఇండియా. రైట్, ఇట్ ప్రొవైడ్స్ ఎ డెఫినిషన్ ఫర్ బీసీస్. హూ ఆర్ బీసీస్? ఆర్టికల్ 342A ఏమంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది అథారిటీ టు నోటిఫై ద యూనియన్ బీసీ లిస్ట్ అండ్ సపరేట్ స్టేట్ మరియు యూనియన్ టెరిటరీస్ యొక్క బీసీ లిస్ట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు రైట్ యూనియన్ బీసీ లిస్టు మరియు రైట్ స్టేట్ మరియు యూనియన్ టెరిటరీస్ యొక్క బీసీ లిస్టు నోటిఫై చేసే అధికారం ఉంటుంది. ఎవరినైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 342A ప్రకారంగా నోటిఫై చేస్తారో వాళ్ళనే బీసీస్ అనాలి అని చెప్పేసి ఆర్టికల్ 366 క్లాస్ 26 సబ్ క్లాస్ సి అంటుంది. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు బీసీలు, యూనియన్ కి చెందిన బీసీలు, వీళ్ళు స్టేట్ కి చెందిన బీసీలు అని నోటిఫై చేసే ముందు రైట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ ని కన్సల్ట్ అవ్వాలి అని అంటుంది అనమాట. రైట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ కన్సల్ట్ బిఫోర్ providing union BC list notification and state BC list notification and union territories BC list notification. So national commission for backward class ki constitutional status అనేది ఇవ్వడం జరిగింది. రైట్, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం జరిగింది సార్ అంటే వినండి, జాగ్రత్తగా వినండి. మహారాష్ట్రలో గాయక్వాడా కమిషన్ ఆర్ కమిటీ, గాయక్వాడా కమిటీ రికమెండేషన్స్ మీద మరాఠీస్ కి 16% రిజర్వేషన్ అనేది ఇచ్చారు. ఈ మరాఠీస్ కి 16% రిజర్వేషన్ ఏదైతే గాయక్వాడా కమిషన్ రికమెండేషన్స్ ద్వారా ఇచ్చారో అంటే వీళ్ళని ఓబీసీస్ గా గుర్తించారు. అంటే వీళ్ళని ఓబీసీస్ గా స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక కమిటీ గుర్తించింది. ఏదైతుందో దీన్ని ఛాలెంజ్ చేశారు జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ కేసులో. జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ కేసులో ఛాలెంజ్ చేశారు. 2019లో జరిగింది ఇది. రైట్, 2019లో జరిగిన విషయాలు ఇవన్నీ. జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ కేసులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు రైట్ ఈ మరాఠీస్ కి ఏదైతే 16% రిజర్వేషన్ ఇచ్చారో ఓబీసీస్ గా గుర్తించి దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ గా కొట్టేసింది. ఇది అన్కాన్స్టిట్యూషనల్ గా కొడుతూ 3 కారణాలు చెప్పింది సార్. 3 కారణాలు చెప్పింది. ఫస్ట్ వన్ ఏంటంటే ఇలా మరాఠీస్ కి 16% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ వయలేటింగ్ 50% క్యాప్. ఇట్ ఈస్ వయలేటింగ్ 50% క్యాప్. 50% దాటేస్తుంది. 50% కంటే ఎక్కువగా రిజర్వేషన్స్ ఎప్పుడు ఇవ్వచ్చు? అండర్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఏం లేదు కదా. సో ఇట్ ఈస్ వయలేటింగ్ 50% క్యాప్. 2, ఇట్ ఈస్ ఆల్సో వయలేటింగ్ ఆర్టికల్ 16 క్లాస్ 4 అని చెప్పింది. ఆర్టికల్ 16 క్లాస్ 4 ఏంటి? ద స్టేట్ షెల్ ప్రొవైడ్ స్పెషల్ ప్రొవిజన్స్ టు socially and educationally backward classes who are not adequately represented in the public employment అని ఉంటుంది. మరొకసారి రిపీట్ చేస్తున్నాం. The state shall provide special provisions to socially educationally backward classes who are not adequately represented in public employment. అయితే ఈ మరాఠీస్ కి 16% రిజర్వేషన్స్ అనేవి ఇచ్చేటప్పుడు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో వీళ్ళు ఆల్రెడీ అడిక్వేట్ గా రిప్రజెంట్ ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ లలో బాగానే ఉన్నారు కదా, వీళ్ళకి అవసరం లేదు అని చెప్పేసి ఇట్ ఈస్ వయలేటింగ్ ఆర్టికల్ 16 క్లాస్ 4 అని చెప్పి తీసేశారు. 3వ కారణం ఏం చెప్పిందంటే అసలు స్టేట్లకు బీసీ లిస్టుని నోటిఫై చేసే హక్కు లేదు. 102వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా 102వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా ఆ హక్కు ఇవ్వలేదు కదా. ఇట్ ఈస్ ఓన్లీ ఎవరు సార్? ఇట్ ఈస్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ హాజ్
It is only the President of India who has authority to notify the Union BC list, State BC list and Union Territories కి BC లిస్ట్ నోటిఫై చేస్తారు తప్ప రాజ్యాలు రైట్ 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రైట్ స్టేట్స్ ఏవైతే ముందు చేసేవాళ్ళో స్టేట్స్ కి బీసీ లిస్ట్ ని నోటిఫై చేసే హక్కు అనేది రైట్ దీని గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు కాబట్టి సో మొత్తానికే ఈ ఈ 16% రిజర్వేషన్ అనేది ఈ 3 కారణాల వల్ల రిజెక్ట్ చేయడం జరిగింది. సో దీనికి కౌంటర్‌గా రైట్ దీనికి కౌంటర్‌గా 105వ రాజ్యాంగ సవరణ చట్టము 2021లో తీసుకొచ్చింది గవర్నమెంట్. తీసుకొచ్చి దీంట్లో ఆర్టికల్ 342 ఏలో మోడిఫై చేసి దీన్ని అమెండ్ చేసి ఏమని యాడ్ చేశారు? స్టేట్స్‌కి కూడాను లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు కూడాను వాళ్ళ యొక్క బీసీ లిస్టుని నోటిఫై చేసుకునే అధికారం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే బీసీ లిస్టు వీళ్ళు నోటిఫై చేస్తారో ఇది యూనియన్ బీసీ లిస్టు వేరే, ఇవి రెండు సేమ్ కాదు రైట్, సేమ్ కాదు అని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఐ హోప్ యు ఆర్ క్లియర్. ఇదే 105వ రాజ్యాంగ సవరణ చట్టం. యా వినండి. యా ఇదే 105వ రాజ్యాంగ సవరణ చట్టం 105th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ 105th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది యాడ్ చేశారు. ఏంటిది ఆర్టికల్ 342 ఏంటిది రైట్? Notwithstanding anything contained in clause 1 and clause 2, every state and union territory may by law prepare and maintain for its own purpose a list of socially educationally backward classes entries in which may be different from the central list. సో వాళ్ళు కూడా బీసీ లిస్టుని నోటిఫై చేసే అధికారము 105వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది. 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇది యాడ్ చేశారు. ఆర్టికల్ 366 clause 26C. Socially, educationally backward classes means such backward classes as deemed under Article 342A. ఇందాక చెప్పినా కదా, ఆర్టికల్ 342A ద్వారా బీసీస్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరినైతే నోటిఫై చేస్తారో వాళ్ళని బీసీలు అనాలి అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ 366 clause 26 సబ్ క్లాస్ సి చెప్పిందని చెప్పేసి. అయితే చేసేటప్పుడు అలా ఈ కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన నేషనల్ కమిషన్ ఫర్ బీసీని కన్సల్ట్ చేయాలి రైట్. ఇది ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఆర్టికల్ 338B. సో ఆర్టికల్ 338B ద్వారా మనకి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఏదైతే స్టాచ్యుటరీ బాడీ ఉండేనో దానికి రాజ్యాంగ హోదా అనేది ఇవ్వడం జరిగింది. ఇస్ దిస్ క్లియర్? దిస్ ఈజ్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ కేమ్. ఇప్పుడు మనం చూడాల్సిన ఏంటి, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఫర్ బీసీ రైట్. కంపోజిషన్ చూద్దాం. వాట్ ఆర్ ద కంపోజిషన్ చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ చైర్పర్సన్, ఏ వైస్ చైర్మన్ అండ్ 3 other members. సో మొత్తం 5, 1 + 1 + 3 గుర్తుపెట్టుకోవాలా, వస్తుంది ఎగ్జామ్కి రైట్. దేర్ కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ ది ఆఫీస్ ఈస్ డిటర్మైన్ బై ద ప్రెసిడెంట్. ఇక్కడ ఏం అడుగుతాడు తెలుసా, పార్లమెంట్ చట్టం ద్వారా అని అడుగుతాడు. కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిటర్మైన్ చేస్తారు వాళ్ళ యొక్క కండిషన్స్, సర్వీసెస్ అన్ని కూడాను. అండర్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్స్ కండిషన్స్ ఇవి మళ్ళీ ఇప్పుడు అప్డేట్ కూడా అయినాయి. దే ఆర్ ఆల్సో అప్డేటెడ్ రీసెంట్లీ. సేమ్ ద టర్మ్ ఇస్ 3 years రైట్. 3 years. The chairperson, vice chairman and other members shall not be eligible for appointment for more than 2 terms. వాళ్ళు 2 terms కంటే ఎక్కువ ఉండలేరు. టర్మ్ వచ్చేసి 3 years. ఇది కూడా కరెక్టే, సేమ్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి ఇది. Now what are the functions? Yeah, what are the functions? ఇది ఒకటి, ఈ డైరెక్ట్ యాక్ట్ లో నుంచి తీసి పెట్టిన మీరు. దీస్ ఆర్ ద ఫంక్షన్స్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్? It shall be duty of the commission to investigate, monitor all the matters relating to safeguards provided for the socially and educationally backward classes under the constitution or under any law for time being in force. Right? ఏం లేదు, రాజ్యాంగం ద్వారా చట్టాల ద్వారా ఏవైతే బీసీలకు హక్కులు వచ్చాయో ఆ హక్కుల్ని కాపాడాలి అని చెప్పేసి ఈ కమిషన్ పనిచేయాలి అని చెప్తుంది ఫస్ట్ రైట్ ఫంక్షన్లో. రెండోది
to inquire into specific complaints with respect to deprivation of the rights of the safeguards of the backward classes, రైట్? వాళ్ళ యొక్క హక్కులని ఎవరైనా తీసేసుకుంటే దాని మీద ఎంక్వైరీ వేసి ఎంక్వైరీ ద్వారా వాళ్ళ హక్కులు వాళ్ళకు వచ్చేలా చేసే అధికారం కూడా ఈ కమిషన్కు ఉంది అని చెప్పి చెప్తుంది. Participate and advise on socio-economic development of the right of the socially and educationally backward, and to evaluate the progress of their development under the union and any state. సో వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని ప్రోగ్రెస్ అనేది ఎంతవరకు వచ్చింది ఎవాల్యుయేట్ చేయాలి, పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అనేది ఎప్పటికప్పుడు స్టేట్ మరియు యూనియన్లో చేస్తూ ఉండాలి అని చెప్తుంది. రైట్, ఇది ఇంపార్టెంట్ సార్. టు ప్రజెంట్ టు ద ప్రెసిడెంట్ annually at such other times as the commission may deem the report upon working of their safeguards. ప్రతి సంవత్సరము యాన్యువల్ రిపోర్ట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాలి. ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, తీసుకెళ్ళి ఈ రిపోర్ట్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. రైట్, పార్లమెంటు ఈ రిపోర్ట్ మీద డిస్కషన్ కూడా పెట్టాలి. రైట్, టు మేక్ ఇన్ సచ్ రిపోర్ట్స్ ద రికమెండేషన్స్ as to measure to be taken by the union or the state for effective implementation of those safeguards and other measures for protection, welfare and socio-economic development of backward classes. అంటే ప్రభుత్వము వీళ్ళని ఎంపవర్ చేయాలంటే ఏ విధంగా పనిచేయాలో ఎప్పటికప్పుడు సూచనలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఇది 5వ ఫంక్షన్. టు డిశ్చార్జ్ సచ్ అదర్ ఫంక్షన్స్ ఇన్ రిలేషన్ టు ప్రొటెక్షన్, welfare and development and advancement of the social educationally backward classes as president may ask for. ప్రెసిడెంట్ చెప్పినట్టు అంటే ఇంకేమైనా ఫంక్షన్స్ ప్రెసిడెంట్ ఎప్పటికప్పుడు చెప్తే వాళ్ళు ఆ పని చేస్తూ ఉండాలని చెప్పేసి ఈ ఆరు ఫంక్షన్స్ అనేవి డైరెక్ట్గా యాక్ట్లో రాస్తున్నాయి. మనకు వస్తే ఇదే వర్డింగ్స్తోని రావడం జరుగుతుంది కాబట్టి డైరెక్ట్గా ఇదే తీసుకొచ్చి పెట్టాం. మరి రిపోర్ట్ ఇస్తామని చెప్పాను కదా, రైట్? రిపోర్ట్ ఇచ్చినప్పుడు అయితే రిపోర్ట్ కంటే ముందు ఇది ఇంకా ఇంపార్టెంట్. మనకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్కి సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి. ఇట్ హ్యాస్ సివిల్ కోర్ట్ పవర్స్. అంటే సివిల్ కోర్ట్ పవర్స్ అంటే ఏమేమి ఉంటాయి? సమ్మనింగ్ అండ్ ఎన్ఫోర్సింగ్ ద అటెండెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఎగ్జామింగ్ హిమ్ ఆన్ ఓత్. ఆయన ఓత్ చేసే ముందే ఆయన గురించి మొత్తం ఎంక్వైరీ చేసే అధికారం దీనికి ఉంటుంది. Requiring the discovery and production of any document, receiving evidence on affidavits, right? Requesting any public record or copy thereupon from any court or office, issuing commission for examination of witness and documents, any other matter which president may ask for. So ఇందాక చెప్పిన సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి. సివిల్ కోర్ట్ చేసేవన్నీ కూడాను ఇది చేస్తుంది సార్, గుర్తుపెట్టుకోవాలి. రిపోర్ట్ ఇందాక చెప్పిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారని చెప్పాను చూడండి. ఇది the commission presents a report to the President of India annually, right? And he places all such reports in the parliament along with the memorandum explaining the action taken on the recommendations made by the commission. The memorandum also contains the reasons for not accepting of any such recommendations. The president also forwards the report of the commission to the state government, to the concerned state governor. The governor places it before the state legislature. So National Commission for Backward Classes ఇచ్చిన యాన్యువల్ రిపోర్ట్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ లో పెడతాడు, లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలంటే గవర్నర్కి ఇచ్చి ఆ గవర్నర్ ద్వారా ఆ పర్టికులర్ స్టేట్ లెజిస్లేచర్ లో కూడా పెట్టించి దానిలో ఉండే సూచనలన్నీ కూడా డిస్కషన్ అయ్యాక వాళ్ళు బీసీల యొక్క ఎంపీ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ రకమైన చర్యలు తీసుకునే దాంట్లో తోడ్పడతారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ ద్వారా ఈ కమిషన్ అనేది ఈ పనులు చేస్తుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఓకే, సో మొత్తం 3 BC కమిషన్స్ అని చెప్పాను కదా నేను స్టార్టింగ్ లో. ఆర్టికల్ 340 ప్రకారంగా మొత్తం 3 BC కమిషన్స్ పెట్టారు. కాకా కాలేకర్ కమిషన్ చూసాం, బిపి మండల్ కమిషన్ చూసాం. 2017లో 2017లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జస్టిస్ రోహిణి కమిషన్ పెట్టారు. జస్టిస్ రోహిణి కమిషన్ ని మనము సబ్ కేటగరైజేషన్ ఆఫ్ బీసీస్ అని అంటాం. అంటే బీసీల యొక్క సబ్ కేటగరైజేషన్ మీద ఒక జస్టిస్ రోహిణి కమిషన్ పెట్టడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఆల్రెడీ కొన్ని స్టేట్స్ కూడా ఒప్పేసుకున్నాయి. The Commission on Sub-Categorization of the OBCs was established in 2017, was headed by Justice G. Rohini, a retired Chief Justice of Delhi High Court. ఎందుకు పెట్టారంటే 3 రీజన్స్ ఉన్నాయి. Examine the inequitable distribution of reservation benefits among OBCs.
ఇప్పుడు బీసీఏ, బీ, సి, డి ఇలా ఉంటాయి కదా! అది ఈక్వల్‌గానే ఉందా? అన్‌ఈక్వల్‌గా ఉందా? దానిలో మార్పులేమైనా చేయాలా అని చెప్తుంది. ప్రపోజింగ్ ఏ సైంటిఫిక్ అప్రోచ్ ఫర్ పారామీటర్స్ ఆఫ్ సబ్ కేటగరైజేషన్. ఐడెంటిఫైయింగ్ అండ్ క్లాసిఫైయింగ్ ఓబీసీస్ ఇంటూ సబ్ కేటగరైజేషన్. సో, ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గాని, బీహార్ గాని, హర్యానా గాని, జార్ఖండ్ గాని, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర వీళ్ళు ఆల్రెడీ ఒప్పుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. సో, 27% ఏదైతే రిజర్వేషన్ బీసీలకు ఇస్తారో అది నిజమైన బీసీలకు చేరే విధంగా ఈ సబ్ కేటగరైజేషన్ అనేది పనిచేస్తుంది అని చెప్పి ఈ బీసీ కమిషన్ ద్వారా ఈ సబ్ కేటగరైజేషన్ అనేది తెలియడం జరుగుతుంది. సో, ఇప్పుడు మీరు ఎగ్జామ్ పర్స్పెక్టివ్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ రైట్ 1993 టు 2018 యొక్క జర్నీ గుర్తుపెట్టుకోవాలా. అదే విధంగా ఇక్కడ ఇందిరా సాహ్ని కేసు, బీపీ మండల్ కమిషను, టాకా కాలేకర్ కమిషను రైట్. ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2018కి వచ్చేసరికి మనకి 102వ రాజ్యాంగ సవరణ చట్టము, 105వ రాజ్యాంగ సవరణ చట్టము, జయశ్రీ లక్ష్మణ్ రావు పాటిల్ కేసు మహారాష్ట్రకి చెందిన రైట్. అదే విధంగా ఇంకోటి ఉంది కదా! అదే ఆర్టికల్ 338 ఆర్టికల్ 366 క్లాస్ 26 సబ్ క్లాస్ సి, అదే విధంగా ఆర్టికల్ 342 ఇక్కడ ఆర్టికల్ 15 క్లాస్ 5, ఆర్టికల్ 16 క్లాస్ 4 రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వి హావ్ మనకి రోహిణి కమిషన్. రోహిణి కమిషను సబ్ కేటగరైజేషన్ ఆఫ్ బీసీస్. నేషనల్ కమిషన్ ఫర్ బీసీ యొక్క ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఫంక్షన్స్ లో ఎక్కువగా టు సేఫ్‌గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ బీసీస్ ఇన్ ఇండియా, టు ప్రొటెక్ట్ దేర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, టు ప్రొటెక్ట్ దేర్ లీగల్ రైట్స్, అదే విధంగా టు ఆల్సో ప్రొవైడ్ సజెషన్స్, అదే విధంగా ఇట్ ఆల్సో యాక్ట్ లైక్ ఏ సివిల్ కోర్ట్. అదే విధంగా ఇట్ సబ్మిట్ యాన్యువల్ రిపోర్ట్. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. టోటల్‌గా 1+1+3 మెంబర్స్ ఉంటారు. టోటల్‌గా 5 మెంబర్స్ ఉంటారు. వీళ్ళ యొక్క టర్మ్ వచ్చేసి 3 ఇయర్స్‌గా ఉంటుందన్నమాట. సో, 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఈ టాపిక్ వచ్చే అవకాశాలు చాలా కనపడుతున్నాయి. సో, ఇది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈరోజు టాపిక్. సో, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది క్లాస్. రైట్. ఐ విల్ సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ క్లాస్. టిల్ దెన్ థాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ లెర్నింగ్. జై హింద్.